హాయ్ ఫ్రెండ్స్, క్యారెట్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక తాలింపు గింజలు వేసుకొని చిటపటలాడినాక కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి. క్యారెట్ ముక్కల్ని చిన్న పీసులుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇందులో రుచికి తగిన సాల్ట్ కూడా యాడ్ చేసి ముక్కలకు పట్టే విధంగా బాగా కలిపి మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ హెల్త్కి చాలా మంచిది. ఈ క్యారెట్ తినటం వల్ల మన కంటి చూపు మెరుగుపడుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా జీర్ణ వ్యవస్థ కూడా బాగుంటుంది. క్యారెట్ అనేది త్వరగా డైజెస్ట్ అవుతుంది. చిన్నపిల్లలకు పెట్టడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది త్వరగా డైజెస్ట్ అవుతుంది కాబట్టి చిన్నపిల్లలకు కూడా పెట్టొచ్చండి. ఈ సాల్ట్ అంతా బాగా కలుపుకున్నాక మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మధ్యలో కలుపుకోవడం వల్ల ఈ క్యారెట్ ముక్కలు అనేవి ఈక్వల్గా ఉడుకుతాయండి. లేకపోతే వన్ సైడ్ కుక్ అయ్యి అనదర్ సైడ్ అనేది కొంచెం గట్టిగా ఉంటాయి. ఇలాగా కలుపుకోవడం వల్ల ఈక్వల్గా మనకి కుక్ అవుతాయి. సో ఇలా మూత పెట్టేసుకొని మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ముక్కలన్నీ బాగా వేగిపోయినాక ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఒక ముక్క తీసుకొని ఇట్లా ప్రెస్ చేసినప్పుడు బాగా మెత్తగా సాఫ్ట్గా ఉండాలి. మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నాం. ముక్కలన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి. ఫ్రై అయిపోయినాక ఇందులో రుచికి తగిన కారం అనేది యాడ్ చేసుకొని కొద్దిగా ధనియాలు జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాం. ఇందులోనే ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా యాడ్ చేసుకొని మరొక నిమిషం ఫ్రై చేసుకున్నాం. అంతే ఫ్రెండ్స్,